బాలీవుడ్ క్రేజీ కథలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. ఒకప్పుడు రొమాంటిక్ లవ్ స్టోరీస్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్టోరీస్, అదిరిపోయే యాక్షన్ ఎలివేషన్ తో సినిమాలతో ఇన్నోవేటివ్ గా ఉన్న బాలీవుడ్ కి ఇప్పుడు కథలు కరువైనట్టు కనిపిస్తోంది. అందుకే ఆల్రెడీ జరిగిన కథల్ని తెర మీద చూపించడానికి వందల కోట్లు ఖర్చు పెడుతోందన్న టాక్ నడుస్తోంది. మరి నిజంగానే బాలీవుడ్ దగ్గర మంచి కథలు లేవా? సాలిడ్ యాక్షన్ సినిమాలు, బ్యూటిఫుల్ లవ్ స్టోరీలు, ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు. ఒకప్పుడు బాలీవుడ్ నిండా ఇవే సినిమాలు ఉండేది. కమర్షియల్ సినిమాలతో పాటు ఇన్నోవేటివ్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న బాలీవుడ్ ఇప్పుడు స్టోరీ జోనరే మార్చేసినట్లు తెలుస్తోంది. వరుసగా పేట్రియాటిక్ మూవీస్, అందులోనూ యాక్షన్ మూవీస్ మాత్రమే చేస్తూ అసలు మంచి కథను తెర మీద చూపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికే జవాన్, పఠాన్, టైగర్ 3, రీసెంట్ గా వచ్చిన ఫైటర్, ఇలా వరుసగా అన్ని యాక్షన్ సినిమాలు సేమ్ ఫార్ములాతో సినిమాల్లో మొనాటనీ వచ్చేసిందన్న టాక్ మొదలైంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన యోధా టీజర్ తో మరోసారి ఆడియన్స్ ఇదే ఫీల్ అవుతున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధా మూవీ సంవత్సరం నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. హైజాక్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న యోధా టీజర్ రిలీజ్ అయింది. ఇలాంటి హైజాక్ డ్రామాలు ఇప్పటికే బాలీవుడ్ లో చాలా వచ్చాయని, ఆకాశంలో యాక్షన్లు చేసే ఇలాంటి స్టోరీలు చూసి చూసి బోర్ అయిపోతున్నామని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. చిన్న హీరోలు, పెద్ద హీరోలనే కాదు, హీరోయిన్లు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఇలాంటి పేట్రియాటిక్ మూవీస్, అందులో యాక్షన్ ఎలివేటెడ్ మూవీస్ తో నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ ఈజీ అవుతుంది అనుకుంటున్నారో ఏమో కానీ వరుస పెట్టి అందరూ ఇదే మూస పద్ధతిలో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలతో మొనాటనీ ఫీల్ అవుతుంటే వీటికి తోడు టైగర్ వర్సెస్ పఠాన్, వార్ 2, సింగం అగైన్, బడే మియా చోటి మియా సినిమాలు కూడా ఇదే ఫార్ములాతో అవే ఏరియల్ యాక్షన్ తో తెరకెక్కి ఆడియన్స్ ముందుకొస్తే మాత్రం ఆడియన్స్ బోర్ ఫీల్ అవటం గ్యారంటీ అన్న చర్చ జరుగుతోంది.